ఇక్కడ చూడు, ఇక్కడ బొట్టు పెట్టించుకో. కొడతా చూడు పైమా. ఓ పైమా తల పైకి ఎత్తు మమ్మీ. బొట్టు పెట్టించుకుంటున్నావా సన్నాయమ్మా? బొట్టు పెట్టించుకుంటున్నావా? డాడీ పోతున్నావు? మామతో మాట్లాడు. డాడీ పోతున్నావు? అట్లా అనొద్దు, పెట్టించుకోవద్దు, ఊరుకుండండి, సైలెంట్గా ఉండండి. కొడతా చూడు. కొడదాంలే, కొడదాంలే. ఇక్కడ చూడు, బస్ స్టాండ్ పోతున్నాం రావా? నైషు బజార్ పోతున్నాం రావా? బండ్లో బస్ స్టాండ్ పోతున్నాం పో మేము. బస్ స్టాండ్ పోతున్నాం రావా? కాయ తెచ్చుకుందామా పోయి? కాయ తెచ్చుకుంటున్నామా? బాయ్ చెప్పు వాళ్ళకి. బాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్, మేము కాయ తెచ్చుకునే పోతున్నాం బస్ స్టాండ్కి. మీరు వస్తారా? ఏ సైలెంట్గా ఉన్నారు రా. ఏ నీ పేరేం పేరు? అర్జున్. అర్జున్ రెడ్డి. ఉన్నాయమని రెడీ చేసాం ఇప్పుడే. కళ్ళు ఎట్టుందా మనరాలు? ఆడి బడి పోలే మీరు? ఇక్కడ చూడు బా కరవిందు. ఇక్కడ వీడియో తీసిన పేరు, వాడి పేరు భరత్. ఏమంటే బర్రు డబలు. ఎట్లే డబలు మేడం వచ్చాది ఆడిపడి పోకున్నారు మీరు. అంగడి పోతావు పైమా? పాల్పాడి చేస్తావా? ఒకటి పాల ప్యాకెట్, ఒకటి టీ ఆకు, కొడతాలే సన్నమ్మ. కొట్టు బా, నువ్వు కొట్టు బా. కొట్టకూడదు అట్లా, గట్టిగా కొట్టకూడదు. మమ్ము తిన్నావా? కచ్చిది చూడండి నైషదా, కచ్చిం పాప సరేమ్మా. మమ్ము తిన్నావా? చూడు తిన్నాను. మీరు తిన్నారాను? ఏమేమి తెచ్చినావు? రాజమల్లి ఆకు, గుడ్డే బిస్కెటా, మ్యారీగోల్డ్. ఎవరికి అది సన్నాయమ్మకేనా? బో 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 బో.
ఇప్పుడైతే నేనైతే ఇంకా సాయంత్రం ఇప్పుడైతే 5 అయిందనమాట. ఇంక అందుకైతే ఇంకా బస్ స్టాండ్ పోయి ఇంకా సరుకులు అయితే తెచ్చుకుందామని సరుకులన్నీ తెచ్చుకుందామని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఇప్పుడైతే ఇంకా టీ చేస్తున్నాను. టీ తాగేసి ఇంకా బయలుదేరడమే. ఇంకా నైషితాన్ని కూడా రెడీ చేసినాను. ఇంకా మా పాప అయితే ఇంకా అన్నం పెట్టుకొని తింటుంది. స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా మా బావ కూతురు అనమాట. ఇంకా ఇక్కడ వస్తుంటారు పిల్లలు మా ఇంటికాడికి. చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకా టీ చేసేసినాను. ఇంకా సాయంత్రం పూట్ల ఇంకా టీ తాగడం చాలామందికి అలవాటే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి అయితే వచ్చేసినాను. ఇంకా నెలకు సరిపడే సరుకులు అయితే ఇంకా నేనైతే ఇంకా తెచ్చేసినాను. అంటే ఇప్పుడైతే ఇంకా ప్రస్తుతానికి మాకు సరిపడేవన్నీ తెచ్చినాను. సోప్స్, పౌడర్లు కానీ ఇట్లాంటివన్నీ తెచ్చినాను. ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో అయితే చూపించాలని చెప్పేసి అయితే ఇంకా అన్నీ నేను తెచ్చేసినాను. పక్కన పెట్టేసిన చూడండి. ఇంకా అవన్నీ బ్యాగ్లో అయితే నేనైతే ఏమనుకున్నానంటే అంటే ప్రతిసారి అంగడి పోయి తెచ్చుకోవడం అంటే పొద్దాకులు పోయి తెచ్చుకోవడం అంటే కష్టమని ఒకటేసారి తెచ్చుకుంటే ఇంకా అవే ఉంటాయి అని చెప్పేసి అయితే నేను అనుకుంటాంట ఎప్పుడు అట్లా. ఇప్పుడైతే ఇంకా నేను చూడండి పాన్స్ పౌడర్లు అయితే తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నాను. ఇంకా మనం ఒకసారి తెచ్చుకుంటే ఇంకా అవి కొన్ని రోజులు మనకి ఉంటాయన్నమాట. మనతో ఒకవేళ డబ్బులు లేకున్నప్పుడు అట్లా అవి ఇంకా అట్లనే ఉంటాయి. అది కాక మాకు నైషద ఎక్కువ మా ఇంటికాడికి వస్తాను కదా, ఆమెకు పౌడర్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా నేనే రెడీ చేస్తాను అన్నీ. అందుకు ఇంకా పెద్దవి అయితే ఇంకా అది 2 అయితే తీసుకుని వచ్చుకున్నాను. ఇంకొకటి అయిపోయినా ఇంకొకటి ఉంటుందని చెప్పేసి అయితే ఇంకా 2 తెచ్చుకున్నాను. నాకు ఎల్లో ఫ్లేవర్ అంటే ఇష్టం, అందుకే ఎల్లో తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇప్పుడైతే ఇంకా పాన్స్ ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకున్నాను. ఇది మేము పోయినది షాప్లో అంటే అంగట్లో కదా, పెద్ద పెద్ద అంగడులు ఉంటాయి కదా సరుకులువి, అట్లా దాంట్లోకి పోయినాము. ఇంకా అక్కడైతే ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీలు పెద్దవి ఉండవు, ఇంకా చిన్న ప్యాకెట్సే ఉంటాయి. అందుకనేసి అయితే ఇంకా 4 తీసుకొని ఒకటి ఓపెన్ చేసినాను. తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇప్పుడు చూడండి ఇంక ఇవైతే లక్స్ సోపులు, ఇవి 6 తీసుకొని వచ్చినాను. మేము ఎక్కువైతే ఇంకా పింక్ ఫ్లేవర్ ఎక్కువ వాడతాం ఆ సోపులు. ఇంకా పింక్ అంగట్లో కొన్ని ఉన్నాయి, అందుకనేసి అయితే ఇంకా ఇవి 3 తీసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఎల్లో కలర్ లక్స్ సోపులు కూడా తీసుకున్నాను. ఇంకా మీకు ఇంకొకటి మీరు అంటే షాక్ అవుతారు చెప్తే, ఏం లేదు ఈ జెండు బామ్లు ఇన్ని ఎందుకు తీసుకొచ్చినానో తెలుసా? ఎప్పుడు చూసినా అత్త తలనొప్పి అంటూనే ఉంటుంది. జెండు బామ్లు లెక్క మొత్తం జెండు బామ్లకి. అవి వచ్చేది చిన్న బాక్స్లో దాంట్లో వస్తాయి కదా, అవి కొద్దిగా వస్తాయి, ఒక 2-3 రోజులకే అయిపోతాయా. ఇంకా ఇట్లా అయితే ఇంకా కాదని చెప్పేసి అయితే నేను ఇంకా సగం అన్నీ తీసుకొని వచ్చినాను. అవి ఉంటే ఇంకెప్పుడైనా అవసరానికి ఇంకా ఇంట్లో ఉండే మేలు కదా జెండు బామ్ అని చెప్పేసి అయితే జలుబు చేసినప్పుడు కానివ్వండి, లేకుంటే ఇంకా ఏదైనా మనం బయటికి వేసినప్పుడు కూడా తలనొప్పిస్తుంది. ఇంకా అట్లా ఎక్కువ అనేసి అయితే ఇంకా నేను జెండు బామ్లు అయితే ఎక్కువ తీసుకున్నాను. ఇవి మా ఇంట్లో మెయిన్ ఉండాల. రాజు కూడా ఎప్పుడు హెడ్డేక్ అని ఇంకా తలనొప్పిస్తుంది అని చెప్తానే ఉంటాడు. తర్వాత వచ్చేసి అయితే ఇంకా నేను పారాషూట్ ఆయిల్ అయితే చిన్నది తీసుకున్నాను. అంటే నేను మామూలు పారాషూట్ ఆయిల్ వాడతాను, ఎందుకంటే జుట్టు చాలా ఊడిపోతుంది. అందుకనేసి అయితే ఇంకా ఇది తీసుకున్నాను. ఇది ట్రై చేద్దాం అనుకున్నాను. ఇది నా హెయిర్ కొంటుంది అంటే ఇంకా పెద్దది తీసుకుని వద్దామని చిన్నది తీసుకున్న ప్రస్తుతానికి. ఎందుకంటే డబ్బులు వేస్ట్ అవుతాయి కదా, మనం అంటే నా జుట్టు ఊడిపోయింది అనుకో, ఒకవేళ అది నాకు ఆయిల్ వంటక ఇంకా నష్టపోయినట్టు అవుతుంది. ఇంకెవరు లేరు కదా మా ఇంట్లో ఇంకా పట్టించుకోవడానికి కొబ్బరి నూనె, ఇంకా ఆప్షన్స్ అయితే లేవని చెప్పేసి అయితే ఇంకా చిన్నది నేను తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా దీంట్లో అన్ని సరుకులు ఉన్నాయి. తర్వాత అయితే ఇద్దరు చూడండి ఈ పౌడర్స్ అయితే తీసుకున్నాయి. ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడైతే అసలు నిజం చెప్పాలంటే చలి చాలా తగ్గేసింది. ఇంకా ఎక్కువ ఎండలు అసలు బయట ఉండనీకే లేదు. ఎండల కాలం ఎట్లుందో అట్లుంది. ఇంకా శ్రావణ మాసం కార్తీకాలు ఇంకా అయిపోలే. ఇంకా అప్పుడే చూడండి చల్ల ఎట్లుందో అసలుకి. ఇంకా అందుకనేసి అయితే ఇంకా 2 ఇది కొనింటే ఇది ఫ్రీ ఇచ్చినారు చిన్నది, ఇంకా ఉంటుందిలే అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇంకెట్లా తీసుకోవాలా ఎండల కాలం వస్తుంది అనేసి అయితే ఇంకా అన్నీ నేను ఎతుకుతాను. అన్నీ దాంట్లోకి వేయించుకొని వచ్చినాం కూరగాయలలోకి. ఇంకా తీయడానికైతే ఇంకా కష్టమవుతుంది నాకైతే.
ఇట్లా ఒకసారి ఇంకా తెచ్చేసుకుంటే మనం పొద్దాకులు అంగడికి పోవాల్సిన అవసరం ఉండదన్నమాట చిన్న చిన్న వాటికైతే. ఇంకా షాంపూలు ఎలాగో మొన్ననే తెచ్చినాం, బట్టల సోపు, సర్పొడి, షాంపూలు ఇవన్నీ అయితే ఇంకా మొన్న అత్తమ్మ తెచ్చిందనమాట. అందుకనేసి అయితే ఇంకా అవి తీసుకోలేదు నేను. ఇవి చూడండి చెప్పా కదా అప్పుడు పింక్ ఫ్లేవర్, అది పింక్ కలర్ తీసుకున్న సోప్స్ అయితే ఇప్పుడైతే ఇంకా అవి లేవు ఆ షాప్లో. ఇంకా ఎల్లో కలర్ కూడా తీసుకున్నా, ఇవి కూడా ఎక్కువ యూస్ చేస్తుంటాము. అందుకనేసి అయితే ఇంకా ఇవి 2 తీసుకున్నాము. చిన్న చిన్న సోప్స్ అయితే తొందరగా అయిపోతాయి. ఇంకా రాజుకి అయితే బ్రష్ అయితే తీసుకున్నాను ఒకటి. చూడండి ఇంక నేను చేసిన షాపింగ్ అయితే ఇదన్నమాట. ఇంకా కూరగాయలు వేయించుకొని వచ్చినాను, తర్వాత ఇంక ఇవి తీసుకొని వచ్చినాను. ఇంకా ఇవే అనమాట మా చిన్న షాపింగ్ అయితే. తర్వాత వచ్చేసి అయితే ఇంకేం లేదు ఫ్రెండ్స్. మా వీడియోలో చూస్తున్నారు కానీ చాలా అంటే ఎట్లని మాకు 2K సబ్స్క్రైబర్స్ అయినా కూడా మాకు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. చాలామంది అయితే ఇంకా చాలామంది చూడకోకున్నారు. అట్లా కాకుండా మా వీడియోని కంటిన్యూగా చూడండి. నాకు చేయనీకి రాలేదు అని అన్నట్టుగా ఉంటే మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వచ్చు. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని కామెంట్లు కూడా చెప్పచ్చు. మాకు వచ్చినట్టుగా మేమైతే వీడియోస్ అయితే చేస్తున్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తెలుగమ్మాయి వ్లాగ్స్.